51వ శ్లోకము. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. అర్జున హువాచ అర్జునుడు పలికెను. దృష్ట్వా చూచి ఇదం ఈ మానుషం రూపం మానవ రూపమును తవా నీ యొక్క సౌమ్యం మిక్కిలి సుందరమైన దానిని జనార్దన శత్రువులను దండించువాడా ఇదానీం ఇప్పుడు అస్మి అగుచున్నాను సంవృత్తః శాంతుడను సాచేతః నా స్థిరచిత్తములో ప్రకృతిం నా సహజ స్వభావమును గతః తిరిగి పొందినవాడను. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుడిని మూల రూపమును దర్శించినంతనే ఇట్లు పలికెను. ఓ జనార్దన అత్యంత సుందరమైన నీ మానవ రూపమును చూచి శాంతచిత్తుడనై నేను నా సహజ స్వభావమును తిరిగి పొందితిని. భాష్యము. ఇక్కడ మానుషం రూపం అను పదములు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సహజముగా ద్విభుజుడును విషయమును స్పష్టముగా సూచించును. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనను భావనలో ఆ దేవాదిదేవుని అపహాస్యము చేయువారు అతని దివ్య స్వభావమును ఎరుగరని ఇక్కడ స్పష్టముగా నిరూపించబడినది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడైనచో అతనికి మొదట విశ్వరూపమును చూపి తిరిగి చతుర్భుజ నారాయణ రూపమును చూపుట ఎట్లు సాధ్యపడును? కనుక శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనని భావిస్తూ శ్రీకృష్ణునిలోని నిరాకార బ్రహ్మమే పలుకుతున్నదని వ్యాఖ్యానిస్తూ పాఠకుని తప్పుద్రోవ పట్టించువారు నిజమునకు జనులకు గొప్ప అన్యాయము చేసిన వారగుదరని భగవద్గీతలో ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. శ్రీకృష్ణుడు నిజమునకు తన విశ్వరూపమును మరియు చతుర్భుజ నారాయణ రూపమును కూడా ప్రదర్శించెను. కనుక అతడు ఎలా సామాన్య మానవుడు కాగలడు? సత్యదర్శి అయినందున శుద్ధ భక్తుడు భగవద్గీతపై గల అట్టి తప్పుడు వ్యాఖ్యానములచే కలత చెందడు. భగవద్గీతలోని మూల శ్లోకములు సూర్యుని వలె సుస్పష్టములు. వాటి అవగాహనకు మూర్ఖపు వ్యాఖ్యాతల దీపపు కాంతికి ఎట్టి అవసరము లేదు. 52వ శ్లోకము. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవాన్ ఉవాచ దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. సుదుర్దర్శం చూచుటకు మిక్కిలి దుర్లభమైనది. ఇదం ఈ రూపమును దృష్టవానసి నీవు చూచిన వాడవైతివి. యత్ ఏది మమ నా యొక్క దేవాహ అపి దేవతలు కూడా అస్య ఈ రూపస్య రూపమును నిత్యం ఎల్లప్పుడూ దర్శనాకాంక్షిణః దర్శించకోరుకొందురు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రియమైన ఓ అర్జున, నీవు ఇప్పుడు చూచుచున్న నా ఈ రూపము చూచుటకు మిక్కిలి దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును దర్శించు అవకాశమును దేవతలు కూడా నిత్యము కోరుకొందురు. భాష్యము. ఈ అధ్యాయములోని 48వ శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూప ప్రదర్శనను ముగించి అట్టి తన విశ్వరూపము అనేక పుణ్యకార్యములు యజ్ఞాదులచే కూడా దర్శింప సాధ్యపడదని అర్జునునకు తెలిపెను. ఇక ఇక్కడ సుదుర్దర్శం అను పదము శ్రీకృష్ణుని ద్విభుజ రూపము మరింత రహస్యమైనదని సూచించును. తపస్సు, వేదాధ్యయనము, తాత్విక చింతన లేక కల్పనలచే వివిధ కార్యములతో స్వల్పముగా భక్తియుక్త సేవను కూడా మిళితము చేయుట ద్వారా ఎవరైనను శ్రీకృష్ణుని విశ్వరూపమును దర్శించగలుగుదురు. కానీ ఇదివరకే వివరించబడినట్లు భక్తి లేకుండా మాత్రము అది సాధ్యపడదు. అట్టి విశ్వరూప సందర్శనకు అతీతమైన శ్రీకృష్ణుని ద్విభుజ రూపమును దర్శించుట బ్రహ్మ, శివుడు వంటి దేవతలకు కూడా మిక్కిలి దుర్లభము. నిత్యము వారు అతన్ని దర్శింపదలచుదురు.
శ్రీకృష్ణుడు తన తల్లి అయిన దేవకీ గర్భములో ఉన్నప్పుడు స్వర్గము నుండి దేవతలందరూ ఆ అద్భుతమును చూడవచ్చిరని భగవానుడు దృష్టికి గోచరింపకున్నను అతనికి అనేక రకములుగా ప్రార్థనలను అర్పించిరని అతనిని దర్శించుటకు వేచి ఉండిరని మనము శ్రీమద్ భాగవతములో మనకు నిదర్శనములు లభించును. కానీ అజ్ఞాని శ్రీకృష్ణుడు సాధారణ మానవుడేనని భావిస్తూ అతనిని నిరసిస్తూ దేవాదిదేవుని కాకుండా అంతరములోని ఏదో నిరాకార తత్వమును మాత్రమే గౌరవింపదలుచుదురు. కానీ ఇవన్నీ మూర్ఖత్వపు లక్షణములు. నిజమునకు శ్రీకృష్ణుని ద్విభుజ రూపమును దర్శించుటకే నిత్యము బ్రహ్మ శివుడు వంటి దేవతలు నిత్యము కాంక్షించుదురు. భగవద్గీత 9వ అధ్యాయము 11వ శ్లోకములో ఇట్లు నిర్ధారించి చెప్పబడినది. అవజానంతి మామూఢాః మానుషిం తనుమాశ్రితం. తనను అపహాస్యము చేయు మూర్ఖులకు శ్రీకృష్ణుడు దర్శనీయుడు కాడు. బ్రహ్మ సంహితలో నిర్ధారించబడినట్లు మరియు భగవద్గీతలో శ్రీకృష్ణునిచే స్వయముగా చెప్పబడినట్లు శ్రీకృష్ణుని దేహము పూర్తిగా దివ్యము మరియు సచ్చిదానందమయమైనది. అతని దేహము ఎన్నడూను భౌతిక దేహము వంటిది కాదు. కానీ భౌతిక దృష్టితో భగవద్గీతను లేక ఇతర అట్టి వైదిక గ్రంథములను పఠిస్తూ శ్రీకృష్ణుని గూర్చి అధ్యయనము చేయదలుచుకుని వారందరికీ అతడు ఎల్లప్పుడూ అర్థము కాని చిక్కు ప్రశ్నగానే మిగిలిపోవును. ఈ విధమైన భౌతిక విధానమును అవలంబించు వారికి శ్రీకృష్ణుడు గొప్ప చారిత్రక పురుషుడు, గొప్ప తత్వవేత్తగా మాత్రమే అనిపించును. శ్రీకృష్ణుడు అత్యంత శక్తిమంతుడైనను అతడు సామాన్య మానవుడేనని అతనికి భౌతిక దేహమును గ్రహించవలసి వచ్చనని వారు భావింతురు. చివరికి వారి భావనలో పరతత్వము అనగా నిరాకారము, ఆ నిరాకారతత్వం నుండే అతడు భౌతిక ప్రకృతికి సంబంధించిన సాకార రూపమును దాల్చనని వారు భావింతురు. దేవాదిదేవుని గూర్చి మాయావాదులు చేయు భౌతిక పరిగణనలో ఇది కూడా ఒకటి. అతనికి సంబంధించిన మరొక పరిగణన మనోకల్పనలకు సంబంధించినది. జ్ఞానాన్వేషణ కొరకై యత్నించువారు కూడా శ్రీకృష్ణుని గూర్చి తాత్విక కల్పనలను చేస్తూ దేవాదిదేవుడు విశ్వరూపము కంటెను తక్కువ ప్రాధాన్యత గలవాడని భావించుదురు. కనుకనే అర్జునునకు చూపబడిన విశ్వరూపము అతని స్వీయ రూపము కంటెను ప్రధానమని కొందరు భావించుదురు. వారి ఉద్దేశమును అనుసరించి పరమపురుషుని మానవ రూపము కేవలము ఊహాత్మకమైనది. చివరికి వారు పరతత్వము నిరాకారమనియే విశ్వసించుదురు. కానీ ప్రామాణికాచార్యుల నుండి శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయు ఆధ్యాత్మిక విధానము భగవద్గీత 4:38లో వివరించబడినది. అదే నిజమైన వైదిక విజ్ఞానము. నిజముగా అట్టి వైదిక మార్గములోని వ్యక్తులు ప్రామాణికాధికారుల నుండి శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుదురు. శ్రీకృష్ణుని గూర్చి పదే పదే శ్రవణము చేయుట ద్వారా వారికి శ్రీకృష్ణుడు ప్రియమగును. మేము ఇదివరకు చాలాసార్లు చర్చించినట్లుగా శ్రీకృష్ణుడు తన యోగమాయాశక్తిచే కప్పబడి ఉండుట చేత అతడు అందరికీ దర్శనీయుడు గాని ప్రకటితుడు గాని కాలేడు. ఎవరికైతే అతడు తనను ప్రకటింపదలుచుకొనునో వారే అతనిని చూడగలుగుదురు. వైదిక సాహిత్యములో ఈ విషయము నిర్ధారించబడినది. శరణాగతి చేసుకున్న వ్యక్తికే పరతత్వము నిజముగా అవగాహనకు వచ్చును. కృష్ణ చైతన్యవంతుడైన శుద్ధ భక్తుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానునకు భక్తియుక్త సేవలను అందించుట ద్వారా దివ్య దృష్టిని పొందును. శ్రీకృష్ణుడే స్వయముగా ప్రకటమగుట చేత అతనిని చూడగలుగును. అటువంటి ప్రకటము దేవతలకు కూడా సాధ్యపడదు. కనుకనే దేవతలకు కూడా శ్రీకృష్ణుని అవగాహన చేసుకునడం దుర్లభము. కనుకనే ఉత్తములైన దేవతలు నిత్యము శ్రీకృష్ణుని ద్విభుజ రూపములో దర్శించుటనే కాంక్షింతురు. సారాంశమేమనగా ఎవరికైనను శ్రీకృష్ణుని విశ్వరూపమును దర్శించుట మిక్కిలి దుర్లభమైనను అసాధ్యమైనను అతని స్వీయ శ్యామసుందర స్వరూపమును అవగాహన చేసుకునుట అంతకు మించి దుర్లభము. 53వ శ్లోకము. నాహం వేదైర్నా తపసా నా దానేనా నా చేజ్యయా సఖ్య ఏవం విధో ద్రష్టం
దృష్టవానసి మాం యథా. నా కాదు అహం నేను వేదాధ్యయనము చేత, నా కాదు తపసా తీవ్రమైన తపస్సు చేత, నా కాదు దానేన దానము చేత, నా కాదు చ కూడా ఇజ్జయ పూజ చేత సఖ్య సాధ్యము. ఏవం విధ ఈ విధముగా ద్రష్టం దర్శించుటకు దృష్టవానసి చూచుచుంటినో మాం నన్ను యథా ఎట్లు నీ దివ్య చక్షువులతో నీవు చూచుచున్న ఈ రూపము వేదాధ్యయనము చేగాని తీవ్ర తపశ్చర్యలచే గాని దానము చేగాని పూజలచే గాని అవగాహన కాబడదు. మానవుడు నన్ను యథార్థముగా చూచుటకు ఇవన్నీ సాధనములు కావు. భాష్యము. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు మొదట చతుర్భుజ రూపములో దర్శనమిచ్చి తరువాత ద్విజ రూపముకు మార్పు చెందెను. నాస్తికులకు లేదా భక్తియుక్త సేవను అంగీకరింపని వారికి ఈ రహస్యమును అవగాహన చేసుకొనడం మిక్కిలి కష్టము. వైదిక సాహిత్యము కేవలము వ్యాకరణ జ్ఞాన రూపములో లేదా విద్యాయోగ్యతల రూపములో అధ్యయనము చేయు పండితులకు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట సాధ్యపడదు. అట్లే కొన్ని పూజలు చేయుట కొరకు మందిరములకు వెళ్ళువారికి కూడా అతనిని అవగాహన చేసుకొనుట కష్టమే అగును. వారు మందిరములను వెళ్ళినను శ్రీకృష్ణుడిని యథార్థ రూపములో ఎరుగలేరు. రాబో శ్లోకములో స్వయముగా శ్రీకృష్ణునిచే వివరింపబడినట్లుగా భక్తియుక్త సేవా మార్గము ద్వారా మాత్రమే శ్రీకృష్ణుడు యథార్థముగా అవగతమగును.